అంత్యకాల దినాల్లో మనుషులు ఎటురీతిగా ఉంటున్నారు అని మనం మాట్లాడుతున్నాము. ఈరోజు టాపిక్ వచ్చేసి గర్వాంధులు. ఎప్పుడైతే ఒక పేదవాడికి ఏమీ ఉండదో వాడు దీనత్వంతో తగ్గింపుతో ఉంటాడు. ఎప్పుడైతే ఒక మనిషికి ఆస్తులు, అంతస్తులు, ధనము, పలుకుబడి పెరుగుతుందో ఆటోమేటిక్గా ఉన్నదాన్ని చూసి హృదయంలో గర్వం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇది గర్వం అంటే. సృష్టి యావత్తులో మొట్టమొదటిగా జరిగిన పాపం ఏంటనంటే గర్వం అని గుర్తించాలి. ప్రతి పాపానికి రూట్ కూడా గర్వం అని గమనించండి. ఎందుకనంటే మొట్టమొదటిగా పాపం చేసింది ఎవరు అని అంటే సాక్షాత్తు పరలోకంలోనే లూసిఫర్ అనే అందమైనటువంటి దేవదూత మరి తనకున్నటువంటి బలమును బట్టి సౌందర్యాన్ని బట్టి అతిశయించి గర్వించినట్టు మనం చూస్తున్నాం. అహంకారులకు ఇటువంటి మనసు ఉంటుంది. ఇది నా ద్వారానే జరిగింది, నేనే గొప్ప, నేనే అందరికంటే పెద్ద, నేనే అందరినీ ఉద్ధరిస్తున్నాను అని వారి యొక్క మాటల్లో కానీ వారి యొక్క తీరులో కానీ అహంకారయుక్తమైన ప్రవర్తన వారు కలిగి ఉంటారు. వెంబడించే మనము గర్వానికి చాలా దూరంగా ఉండాలి. ఎందుకనంటే సమస్త మహిమ ఘనత ప్రభావములకు పాత్రుడు కేవలం దేవుడే కానీ మనిషి కాదు. మనిషి ప్రాణం చాలా అల్పమైనది. ఈ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మనసులో గర్వాన్ని విరచటానికి. అదేమనంటే మనిషి జీవితము నీటి బుడగ వంటిది, త్రాసు మీద ధూళి వంటిది, గడ్డి పువ్వు వంటిది. నా వెనకాల ఉన్నటువంటి గడ్డిని చూస్తున్నారా? అది చూడండి, అసలు ఎంత ఈరోజు పచ్చగా ఉంటుంది, రేపు అన్న రోజు ఎండిగిపోతుంది. సో అంత అల్పమైనటువంటి జీవితాలను బట్టి ఎప్పుడు కూడా గర్వించకూడదు. మరి వాక్యంలో ఉన్నట్టుగా దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించినని వాక్యంలో రాయబడి ఉంది. మరి ఘనతనిచ్చేవాడు దేవుడు. ఏ మనిషి కూడా ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో గర్వానికి చోటు ఇవ్వకూడదు. గర్వం కనుక మనసులో ఉండి అది కనుక నడుస్తుంటే మీరు గమనించవచ్చు, మీ యొక్క లైఫ్లో మిమ్మల్ని అనిచేవారు ఒకరు పుట్టుకొస్తారు. అదొక అధికార రూపంలో కానీ, ఫ్యామిలీ మెంబర్ రూపంలో కానీ, ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా సరే మిమ్మల్ని అనిచే పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇదొక పెద్ద హెచ్చరికగా భావించాలి. సో దీన్ని బట్టి ఘనతనిచ్చేవాడు దేవుడు కాబట్టి మనము దీన వస్త్రం అనేది మనం ధరించుకుంటే అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడనంటే దీనులకు దేవుడు ఘనతనిస్తాడు, దీనులను దేవుడు గద్దెనెక్కిస్తాడని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుడు మీకు తగ్గింపు గల ఆత్మను ఇచ్చునుగాక. మరిన్ని స్పిరిచువల్ అడ్వైస్ కోసం ఛానల్కి ఫాలో అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ ప్రైజ్ ది లార్డ్.